నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. సో అల్లు అర్జున్ అంశం చినుకు చినుకు గాలివానలాగా మారిపోతుంది. అది ప్రభుత్వానికి ఒక యాక్టర్కి మధ్య గొడవలాగా మారిపోతున్న పరిస్థితులు కొద్ది కొద్దిగా మనం చూస్తూ ఉన్నాం. సరే, ఆ అంశం ఒక ఎత్తు అయితే, ఆ అంశం విషయంలో మనం కొన్ని వీడియోలు కూడా చేశాము. మీరు వ్యూవర్స్గా మీరు చూస్తూ వచ్చారు. సో దీంట్లో తప్పెవరిది ఒప్పెవరిది అన్నీ మాట్లాడుకోవడం ఇవన్నీ కూడా జరిగాయి. సో ఇది ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన కూడా అసెంబ్లీలో రెస్పాండ్ అయ్యి ఈ అంశం మీద చివరికి బెనిఫిట్ షోలను రద్దు చేస్తున్నాం అండ్ మరోవైపు ఈ రేట్లు పెంచే విషయాన్ని కూడా రద్దు చేస్తున్నాం టికెట్ మీద అని మాట్లాడడం జరిగింది. సో ఈ బెనిఫిట్ షోలను రద్దు చేయడము, టికెట్ రేట్లను పెంచకుండా ఆ నిర్ణయాన్ని ఆపడం అనేది ఈ విషయం మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఏమిటి అసలు బెనిఫిట్ షో అనే ఇది ఎక్కడి నుంచి మొదలైంది, తర్వాత ఈ బెనిఫిట్ షో వల్ల నిజంగానే ఎవరు బెనిఫిట్ అవుతున్నారు, అండ్ ఈ టికెట్ రేటు పెంచడం వల్ల ఎవరికి లాభం కలుగుతోంది, ఎవరు నష్టపోతున్నారు ఎట్ ద సేమ్ టైం. సో అసలు ఏమిటి బెనిఫిట్ షో చరిత్ర ఏమిటి, దీనివల్ల ఎవరికి లాభాలు ఎవరికి నష్టాలు ఉన్నాయి. అండ్ మొన్నటికి మొన్న ఎగ్జిబిటర్స్ కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు ఈ బెనిఫిట్ షోలను తీసేయడము, మరోవైపు రేట్లను యథావిధిగా ఉంచడం అనేది తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఒక మంచి నిర్ణయము అని. అట్ ద సేమ్ టైం ఆంధ్ర ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవాలని వారు స్వయంగా వారి ఆవేదన కూడా వ్యక్తపరిచిన సందర్భం. సో ఈ ఆవేదన వెనక ఎలాంటి పరిస్థితులు, ఆవేదన తర్వాత ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయి, ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. మనతో పాటు బాపిరాజు గారు ఉన్నారు, ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్. బాపిరాజు గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనల్ హబ్. సో నిజానికి అల్లు అర్జున్ అంశం ఒకటి బాగా నలుగుతోంది ప్రజల మధ్య. సో నేను ఎక్కువగా ఆ విషయంలో మిమ్మల్ని అడిగి ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు, కానీ బేసిక్గా అయితే ఈ బెనిఫిట్ షోల విషయంలో ఏమిటి అసలు ఈ బెనిఫిట్ షో వృత్తాంతం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? నిజానికి మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది ఈ దౌర్భాగ్యం బెనిఫిట్ షోలది. అది ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నారు, కానీ అది ఎలా ఉపయోగపడుతుంది, అసలు దానివల్ల వచ్చే లాభ నష్టాలు ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలి సార్? అంటే ఈ బెనిఫిట్ షోల వల్ల ఉపయోగం ఉంది అనే కంటే కూడా నష్టమే ఎక్కువ ఉంది సార్. కాకపోతే ఇక్కడ ఒక ప్రొడ్యూసరు ఒక డిస్ట్రిబ్యూటర్కి సినిమా అమ్ముతాడండి. ఇంచుమించుగా పుష్ప లాంటి సినిమా ఓ 10 కోట్లు, ఒక జిల్లా ఓ 11 కోట్లకు ఒక డిస్ట్రిబ్యూటర్ కొన్నాడు అనుకుందాం అండి. ఆ డిస్ట్రిబ్యూటర్ ఏం చేయాలంటే, ఇప్పుడు శుక్రవారం శనివారం ఆదివారమే కలెక్షన్స్ అండి. ఎంత గొప్ప సినిమా అయినా 3 రోజులకు వచ్చేసింది సార్. ఆ తర్వాత మండే నుంచి సోమవారం నుంచి ఏది వచ్చినా కూడా బోనస్ అండి. ఇలాంటి పరిస్థితుల్లో ఇతను పెట్టిన 10-12 కోట్లు త్వరగా లాక్కోవాలనే ఉద్దేశంతో ఆ ఎగ్జిబిటర్లను రిక్వెస్ట్ చేసి గవర్నమెంట్కి వెళ్ళి గవర్నమెంట్ దగ్గర నుంచి రేట్లు తెచ్చుకుని, అలాగే బెనిఫిట్ షోలకి ముందు రోజు షోలకి పర్మిషన్ తెచ్చుకుని, దీనికి కొంత ఖర్చు కూడా అవుతుందండి. అంత ఈజీగా ఏదో బుకింగ్లో ఇచ్చిన డబ్బంతా మా చేతికి వచ్చేసే పొజిషన్ కూడా ఉండదు సార్. దీంట్లో కూడా కొన్ని ఖర్చులు కూడా ఉంటాయండి. ఆ రకంగా ఏంటంటే త్వరగా డిస్ట్రిబ్యూటర్కి ఆ డబ్బు రాబట్టుకోవడం కోసం చిన్న ప్రయత్నమే తప్ప దీనివల్ల పెద్దగా ఎవరికి కలిసి వచ్చేది ఏమీ లేదు సార్. ఏదైనా ఆ ప్రొడ్యూసర్ ఏంటంటే, ఇప్పుడు గతంలో 16 రోజులు 17 రామారావు గారు, నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా 16-17 రోజులు బాగా చేస్తే 30 రోజులు చేసేవారు సార్ షూటింగ్. ఈ రోజున మనం ఇప్పుడు చూస్తున్నామండి 3 సంవత్సరాలు పుష్ప సినిమా 3 సంవత్సరాలు చేశారండి. అలాగే గేమ్ చేంజర్ 3 సంవత్సరాల పైబడి అయిపోయింది, ఇప్పుడు కరోనాలో స్టార్ట్ చేసిన సినిమా అండి. వీటికి ఆ ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉండేది కూడా ఏమీ లేదు సార్. అంటే పులి మీద స్వారీ అండి. ఈ ప్రొడ్యూసర్ ఉద్యోగం కూడా ఏంటంటే పులి మీద స్వారీ సార్. సినిమా స్టార్ట్ చేస్తారు, స్టార్ట్ చేసినప్పుడు ఒక బడ్జెట్ అనుకుంటారు, హీరోకి హీరోయిన్కి డైరెక్టర్కి సినిమా ఇన్ని రోజులు ఇంత అని అనుకుని ఒక బడ్జెట్ వేసుకుంటాం, దాని ప్రకారంగా ముందుకు వెళతారండి. ఇది వెళ్లే కొద్దీ ఇంకా బెటర్మెంట్ అనుకోవడంలో సంవత్సరాలు గడిచిపోతుందండి. దీనికి వడ్డీలు 3-4 సంవత్సరాలు పట్టే ప్రాజెక్టుకి వడ్డీలు ఎంత అవుతాయండి? అందువల్ల దీంట్లో బాగుపడేది ఏమీ లేదు సార్. ఇది తెలియక ఆ ప్రొడ్యూసర్ వందలాది కోట్లు సంపాదించాడు, వేలాది కోట్లు సంపాదించాడు అన్న అపోహే తప్ప ప్రొడ్యూసర్ తినేది లేదు, డిస్ట్రిబ్యూటర్ తినేది లేదు, ఎగ్జిబిటర్ కూడా తినేది ఏమీ లేదు. సరే, మీరు అన్న ప్రకారం ఆలోచిస్తే మరి 3 సంవత్సరాలు ఎందుకు తీయాలి ఆ సినిమా? అదే సార్, బెటర్మెంట్. అంటే ఇప్పుడు యువతలో విపరీతమైన మార్పు వచ్చేసింది సార్. ఈ మధ్య కాలంలో ఇస్మార్ట్ శంకర్ తీసుకోండి, ఇస్మార్ట్ శంకర్ 1 బ్రహ్మాండంగా పే చేసిందండి. అదే ఇస్మార్ట్ శంకర్ 2 అనే సినిమాని ఇంకా బ్రహ్మాండంగా పే చేస్తుందనే ఉద్దేశంతో ఎక్కువ రేట్లు పెట్టి కొన్నారు. ఆ సినిమా తీయడానికి కూడా ఖర్చు ఎక్కువే అయిందండి. అలాగే ఆ రేట్లకి అమ్ముకున్నారు. ఆ కొన్నవాళ్ళు కూడా అలాగే ఉంటుందని అనుకున్నారండి. 5 లక్షలు ఇచ్చిన ఏరియా 70,000 రూపాయలు రాలేదండి.
అంటే ఒక స్టేషన్కి ఒక సి క్లాస్ వాడు 5 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇస్తే దాంట్లో వచ్చిన షేర్ 70,000 అండి. అంటే 4,30,000 ఆ ఎగ్జిబ్యూటర్ డబ్బు ఆగిపోయిందండి. ఆ డిస్ట్రిబ్యూటర్ ఎప్పుడు ఇస్తాడో తెలియదు. ఆ డిస్ట్రిబ్యూటర్కి మళ్ళీ ఇంకో హిట్ దొరకాలి, అప్పుడు కానీ ఇది క్లియర్ అవ్వదు సార్. ఈ రకంగా ఎగ్జిబ్యూటర్, డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసరు ముగ్గురు పడుతున్నారు సార్ బాధ అనేది. అంటే ఇక్కడ మనం కంక్లూజన్కి వద్దాం సార్. మీరన్న దాంట్లోంచి ఎక్కువ డబ్బు పెట్టి సినిమా తీయడం వల్ల, ఎక్కువ కాలం సినిమా తీయడం వల్ల ప్రేక్షకుడు మెచ్చుతాడు అనేది గ్యారంటీ లేదు. కానీ ఫార్ములా లేదనుకుని మనం ఇది రాదు, ఇన్ని రోజుల్లోనే ఈ సినిమాని చుట్టేద్దాం అని ప్రొడ్యూసర్ అనుకోలేడు కదా సార్. అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే మీరు 3 సంవత్సరాలు సినిమా తీసినందుకు ఇప్పుడు దాని రేట్లు వసూలు చేసుకోవాలంటే ఈ బెనిఫిట్ షోలు, అంటే బెనిఫిట్ షోలు మీరు ఒక బెనిఫిట్ షోనే చూస్తున్నారు మీరు సార్. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నది మన కరోనా టైంలో ఒక మహాభూతం లాగా వ్యాపించింది సార్. ఈ మహాభూతం ఈ రోజు ఎలా ఉందంటే 250 కంట్రీస్కి సంబంధించిన సినిమాలు ఈ బుల్లిపెట్లో ఉంటున్నాయి సార్. అంటే ఆవులు మేపే కుర్రాడు కూడా ఈవేళ ఓటీటీ సినిమాని చూస్తున్నాడు. ఇప్పుడు భాషా భేదం లేదండి. ఇంతకు ముందు ఒక తమిళ సినిమా చూడాలంటే అరం సినిమా ఏం చూస్తారు అనేవారండి. ఇప్పుడు అరం లేదు, తమిళ లేదు, మలయాళం లేదు, ఎనీ ఫిలిం అండి. ఎనీ ఫిలిం ఈ బుల్లిపెట్లో మనం చూసేస్తున్నాం, హిట్ కూడా చేస్తున్నాం, హిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏ సినిమా అన్నా కూడా భాషా భేదం లేకుండా ఇప్పుడు ఈ మధ్యకాలంలో 3-4 సినిమాలు సూపర్, కన్నడం నుంచి మలయాళం నుంచి వచ్చిన సినిమాలు సూపర్ హిట్లు అయినవి కూడా ఉన్నాయి సార్. ఈ పరిస్థితుల్లో ఏంటంటే ఆడియన్స్లో విపరీతమైన మార్పు వచ్చేసింది సార్. అంటే వాళ్ళకి ఏం కావాలో కూడా మాకు తెలియలేని పరిస్థితి. ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్కి కానీ, ఆ డైరెక్టర్కి కానీ, లేకపోతే ఇంకో ఆ డిస్ట్రిబ్యూటర్కి కానీ ఈ సినిమా ఇది డెఫినెట్గా ఆ ప్రేక్షకులు ఆదరిస్తారు అంటానికి అవకాశం లేదు సార్. మనం ప్రయత్నం చేయటమే మనది ప్రేక్షక పాత్ర సార్. సినిమాని చేసి అక్కడ పెడితే వాళ్ళు చూడవచ్చు, చూడకపోవచ్చు. ఈ రోజుని 5% సక్సెస్ రేట్ సార్, 95% ఫెయిల్యూర్స్ ఉన్నాయండి. బాత్రూంలోకి వెళ్ళి ఆడవడమే సార్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ అన్నవాడు. ధైర్యంగా భార్య ముందు కూడా చెప్పుకోలేని పరిస్థితులు ఇవాళ ప్రొడ్యూసర్కి ఉన్నాయి సార్. మరి ఎందుకు అంత బడ్జెట్స్కి వెళ్ళడము అంటే సార్ ఇక్కడ ఇది ఒక వ్యామోహం. ఇప్పుడు పుష్ప 2 సినిమాకి వచ్చిన క్రేజ్ ఒక ఎత్తు అయితే చాలా వరకు కామన్ ఆడియన్స్ ఏమన్నారంటే పుష్ప 1 ఉన్నంత గట్టిగా ఇది లేదు, టెక్నాలజికల్గా ఏదో అడ్వాన్స్ చూపెట్టారేమో కానీ స్టోరీ లేదు, ఏమీ లేదు అని తిట్టిన సందర్భాలు ఉన్నాయి. మరి అంటే సార్ ఎప్పుడు కూడా ప్లస్ మైనస్ ఉంటుంది సార్. ఈ సినిమాని అద్భుతంగా హీరో చేశాడని, ఈ సినిమా బ్రహ్మాండంగా తీశారని ఈ మార్కులు కూడా ఉన్నాయి సార్. ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్స్ 50-50 ఛాన్సే ఉంది సార్. బాగుందని ఇప్పుడు బాగోకపోతే అంత డబ్బు రాదు కదా సార్. ఇప్పుడు మీరు శుక్రవారం, శనివారం వరకు, గురువారం వేసుకోండి సార్. గురువారం, శుక్రవారం, శనివారం 3 రోజులు డల్గా స్టార్ట్ అయింది. అంటే కొన్ని స్టేషన్లు ఫుల్స్ కూడా లేదు. మరి ఆదివారం నుంచి ఫుల్స్ వచ్చినాయి. సినిమా బాగోకపోతే ఫుల్స్ రాదు కదా సార్. సినిమా నచ్చింది, నచ్చకపోవడం కాదు. కానీ ఏంటంటే మనకి ఇంతకు ముందుకి ఇప్పటికీ ఉన్నది ఏంటంటే ఛానల్స్ పెరిగిపోయినాయి సార్. అంటే దయచేసి మిమ్మల్ని అన్నానండి, దయచేసి అపార్థం చేసుకోవద్దు సార్. ఈ యూట్యూబ్ ఛానల్స్ బాగా పెరిగిపోయి వాళ్ళ ఉన్నది లేనిది చెప్పేయడం వల్ల కొంత అనర్థం అవుతుంది. సోషల్ మీడియా బాగా రివ్యూస్ పెరిగాయి, రివ్యూ చేసే వాళ్ళు పెరిగారు. ఈ మళ్ళీ పైరేటెడ్ రావడం ఒకటి, ఇది కూడా ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే రేపు పైరేటెడ్ వస్తుంది చూద్దాం అనే వాళ్ళు చాలా మంది తయారు. ఇంకొక విషయం సార్, ఇప్పుడు ఐబొమ్మ అనే సినిమా నెక్స్ట్ సేమ్ డే అండి నైట్కి వచ్చేసింది సార్. ఇప్పుడు ముందు రోజుని మనం సినిమా చూసాం సార్ 9:30 ఆట. మరుసటి రోజు వచ్చేటప్పటికి ఐబొమ్మ సినిమా ఉంది సార్. బ్రహ్మాండమైన ప్రింట్ అండి, బాగానే ఉంది ప్రింట్. ఒక మాదిరి ఫ్యామిలీ హ్యాపీగా పెద్ద పెద్ద టీవీలు 1,30,000, 1,40,000 పెట్టి ఏదో ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో 5,000, 4,000 పెట్టి నెలకింత పెట్టుకుని టీవీలు కొనుక్కున్న వాళ్ళు హ్యాపీగా సినిమా చూస్తున్నారు సార్. అంటే నేను ఇవన్నీ అడగడానికి కారణం ఏంటంటే సార్, మీరు అంత డబ్బు పెట్టి బాగా తీద్దాము, ఆ లెవెల్లో చూపెడదామని ఇట్లా అంటున్నాం కదా, అన్నప్పుడు ఆ లెవెల్లో చూపెట్టాలనే టెన్షన్లో ఇక్కడ జనాల మధ్య నుంచి డబ్బులు లాగడం ఎక్కువైపోతుంది కదా. దానివల్ల ఈ బెనిఫిట్ షోలు, తొక్కిసలాటలు, 1,300 రేట్ను 3,000 కొనుక్కోవడాలు, 300 1,300 ఇట్లాంటివన్నీ క్లమ్జీగా అనిపించట్లేదు? అంటే సార్ ఇప్పుడు మీరు నేను ఆలోచన వేరుగా ఉంటుంది, సినిమా తీసే ప్రొడ్యూసర్ ఆలోచన వేరుగా ఉంటుంది సార్. నన్ను తీసుకోండి, నేను కాక్రోచ్ అనే సినిమా 2 కోట్లలో తీశాను సార్. నా ఆలోచన, నా స్థాయికి అది 2 కోట్లు ఎక్కువే, నా స్థాయిలో అది ఎక్కువేనండి. అలాగే ఆ ప్రొడ్యూసర్ 600-700 కోట్లు పెట్టి సినిమా తీసాడు, ఆయన స్థాయికి అది ఎక్కువ. కానీ ఏంటంటే సినిమా దిగిన తర్వాత దాని లోతు చూడాలనేది అదొక వ్యామోహంతో కూడుకున్నటువంటి వ్యాపారం సార్ ఇది. మిగిలిన బెల్లం వ్యాపారమో, పంచదార వ్యాపారం, ఇంకో వ్యాపారం, ఇవన్నీ వేరు సార్. సినిమా వ్యాపారం అన్నది గ్లామర్ అండి, గ్లామర్ ఫీల్డ్. మనం ఏమైనా హిట్ కొట్టాలి, ఇది ఒక్కటే ఉంటుంది సార్. డబ్బు అన్నది ఫైనాన్స్ కావాల్సినంత డబ్బు దొరుకుతుంది, డైరెక్టర్ దొరికాడు, హీరో దొరికాడు, మంచి బ్యానరు, డెఫినెట్గా కావాల్సినంత డబ్బు దొరుకుతుంది. అప్పుడు ఈ లోతు మనం చూడలేము సార్. ఈ సినిమా ఆడదేమో, ఆడకపోతే మన పరిస్థితి ఏంటి అనే ఆలోచన ఆ క్షణం రాదండి. ఎప్పుడు కూడా మార్నింగ్ షో తర్వాతే వస్తుందండి ప్రొడ్యూసర్కి.
మానుష్ షో తర్వాత మళ్ళీ వాట్ నెక్స్ట్ అనేది అప్పుడు ఆలోచిస్తాడు తప్ప మానుష్ షో ముందు వరకు నా సినిమా ఇప్పుడు ఇక్కడ ఉన్న వందలాది మంది ప్రొడ్యూసర్ల ఆలోచన కూడా ఒకటేనండి, నా సినిమా పెద్ద హిట్ డెఫినెట్గా పే చేస్తుంది, ఆ మూడ్లోనే ఉంటుంది సార్. అండ్ హిట్ విషయంలో కూడా సార్ డెఫినేషన్స్ మార్చేశారు, సినిమా ఇండస్ట్రీయే మార్చేసింది నిజం చెప్పాలంటే. ఏంటంటే ఒక ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో సక్సెస్ అయ్యామా అనే విషయం పక్కన పెట్టి ఈరోజు డబ్బు అద్భుతంగా సంపాదించామా, హీరోకి 100 కోట్ల రెమ్యూనరేషన్లు ఇచ్చామా అనే విషయంలోనే సక్సెస్ ఆలోచించే పరిస్థితిలోకి వచ్చాం. అంటే సార్ ఇంతకుముందు మీకు నేను చెప్పిన విషయమే, గతంలో ఉన్న కృష్ణ శోభన్ బాబులు కానీ, రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఇలా కృష్ణరాజు గారు, ఇలా ఈ హీరోలు ఉన్నప్పుడు ఏంటంటే రాఘవేంద్రరావు గారు 15-16 రోజుల్లో కూడా సూపర్ డూపర్ హిట్లు రామారావు గారితో చేసిన సందర్భాలు ఉన్నాయి సార్. అప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు, వేరే ఆలోచన కూడా లేదు, ప్రేక్షకుడికి ఏంటంటే వేరే వినోదం లేదు సార్, సినిమా మాత్రమే. ఈవేళ ఈ 10 రూపాయలు పెట్టి సినిమా టికెట్ కొనుక్కొని సినిమా 3 గంటల సినిమా చూసి హ్యాపీగా, ఇప్పుడు యమగోళ సినిమా చూడండి, ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ అవి చూడండి, అలాగే రాజమౌళి గారి యమదొంగ చూడండి. ఇప్పుడు ఆడియన్స్లో విపరీతమైన మార్పు వచ్చింది, అన్ని రకాలుగాను మనం గొప్ప సినిమా తీయాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్ళటమేనండి దీంట్లో. ఓకే, సో ఇప్పుడు ఎగ్జిబిటర్స్ మొన్న ప్రెస్ మీట్ పెట్టారు కదా సార్. అవునండి. సో వాళ్ళు ఏమంటారు, ఈ బెనిఫిట్ షోలు తీసేయడము స్వాగతిస్తున్నాం, ఈ రేట్లు పెంచే పరంపరను ఆపడం కూడా స్వాగతిస్తున్నాం అంటున్నారు. సో ఏమిటి వాళ్ళ ఉద్దేశం ఏమిటి అట్లా అనడంలో? ఆంధ్ర కూడా ఇట్లా అవలంబించాలి అని అంటున్నారు సార్. బెనిఫిట్ షోలు తీసేస్తే మంచిదే, కానీ ఒక రోజు రాత్రి ఈ రోజు తీసేస్తాం, రేపు ఉదయం నుంచే తీసేస్తున్నాం అన్నది న్యాయబద్ధం కాదండి. ఎందుకంటే మనకి ఏదో కొంత డబ్బు వస్తుంది, ఈ షోల వల్ల ఎంత వస్తుంది, ఈ షోల వల్ల ఎంత వస్తుంది, ఈ జిల్లా ఇంత అమ్మొచ్చు, టోటల్గా మనకి ఇంత డబ్బు వస్తుందని ఆ ప్రొడ్యూసర్ ఏదో ఊహల్లో ఒక సినిమా తీస్తాడు సార్. తీసిన తర్వాత ఈ రోజు నుంచి ఆ రేట్లన్నీ ఏమీ లేవు, బీ ఫార్మ్ రేట్ల ప్రకారంగా మీరు టికెట్లు అమ్ముకోండి, 4 షోలు మాత్రమే అన్నారనుకోండి, 50% నష్టం వస్తుందండి. ఇప్పుడు మనకున్న సీఎంలు డెఫినెట్గా అద్భుతమైన సీఎంలు, మామూలు సీఎం కాదండి, ఇది లైఫ్ లాంగ్ సీఎం అని రేవంత్ రెడ్డి గారు, లైఫ్ లాంగ్ అండి, ఇంకా ఆయన ఇంకా దాంట్లో డౌటే లేదు. ఏదో చిన్న చిన్న విషయాల వల్ల మనస్తాపం చెందుండొచ్చు, ఆయన ఆలోచన ఆ క్షణం అలా ఉండొచ్చు, ఏదేమైనా ఈ విషయంలో ఇంకొకసారి ఆలోచించుకోవాల్సిన సందర్భం అయితే ఉంది సార్. ఎవరికన్నా కొంత టైం ఇవ్వాలి, మీరు అనుకున్న మాట ఎట్టి వరుసలో తప్పు కాదు సార్, మీరు ఏమనుకుంటే అదే చేస్తారు. ఇప్పుడు చిన్న చిన్న విషయాల్లో మనస్తాపం ఉన్నారు కదా, అంటే దాని గురించి ఏమైనా చెప్పగలరా? అంటే ఏం లేదు సార్, ఏదో ఒక ప్రాబ్లం మీకు తెలియదు ఏముంది, మీకు నాకు ఇప్పుడు దీని గురించి మళ్ళీ ఈ ప్రేక్షకుల ముందు మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. చిన్న చిన్న విషయాలు ఏవో ఉంటే ఉండొచ్చేమో, కానీ వీటి వల్ల టోటల్ ఇండస్ట్రీనే నలిపేయడం న్యాయబద్ధం కాదు. మిమ్మల్ని నమ్ముకుని, మా ప్రేక్షకులను నమ్ముకుని వందలాది కోట్ల రూపాయలు పెట్టిన ప్రొడ్యూసర్లు ఉన్నారు. ఈవేళ ఒక చిన్న విషయంతో ఇవి రద్దు అని అంటే ఆ ప్రొడ్యూసర్ ఏమైపోతారో ఒకసారి ఆలోచించండి. అందుకని ఏదైనా ప్రతిదానికి కొంత టైం అంటూ ఇవ్వాలి. అది మీరు చెప్పే మీ దగ్గర నుంచి మేము నేర్చుకున్నదే. ఈవేళ రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు నా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చాడు ఆయన, ఎంతో సహృదయంతో బ్రహ్మాండంగా ఈవెంట్, తారకరత్న హీరోగా ఉన్న సినిమా అనమాట, బ్రహ్మాండంగా ఉంది. అది నాకు 4 రూపాయలు వచ్చినాయి, చాలా హస్తవాసి చాలా మంచిది అయింది, చాలా మంచి వ్యక్తి, పెద్ద ఆయన, దాంట్లో ఏ రకంగానే ఇబ్బంది లేదు సార్. మాకు కావాల్సిన సీఎం, యంగ్ సీఎం, డెఫినెట్గా ఇంకో 25 సంవత్సరాలు ఆయన సీఎంగానే ఉంటాడు, దాంట్లో డౌటే లేదండి. కానీ మా కోరిక ఏమిటంటే, నేను పెద్ద సినిమాలు ఎప్పుడు తీయలేం, నేను చేసే ఆ చిన్న చితుకు సినిమాలే, నాకు దానివల్ల ఇబ్బంది లేదండి, నాకు ఎంత రేటు తక్కువ ఉంటే అంత మంచిది నా టైప్ ఆఫ్ సినిమాలకి. కానీ ఇప్పుడు ఈ సంవత్సరంలో 2024లో సినిమా ఇండస్ట్రీ పుట్టిన తర్వాత ఇంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్న సంవత్సరం మేము చూడలేదు సార్. ఈ సంవత్సరం చాలా దారుణంగా ఎగ్జిబ్యూటర్లకు కానీ, ప్రొడ్యూసర్లకు కానీ, డిస్ట్రిబ్యూటర్లకు కానీ గడిచిందండి. అసలు పెద్ద హిట్లు లేవు సార్. ఏదో 4-5 లక్కీ భాస్కర్ కానీ, దానికి ముందున్న ఏదో 2-3 సినిమాలు కానీ తప్ప అంతకు మించి సినిమాలు లేవు సార్. థియేటర్లన్నీ దేకేసినాయి అనమాట అండి, అంటే షోలు పడక. ఇప్పటికే స్టిల్ ఈ రోజుకి కూడా సార్ 11 థియేటర్లు ఉన్న ఊర్లో స్టిల్ ఈ రోజు ఇప్పుడు ఈ క్షణానికి సగం థియేటర్లు మూసేసి ఉంటున్నాయి సార్, కానీ ఎవరో చెప్పుకోవట్లా. అంటే సినిమాకి జనం రావడం మానేశాడు సార్. వాళ్ళకి సినిమా బాగుంది, ఈ సినిమా చూడాలి అంటేనే ఫ్యామిలీస్తో వస్తున్నారండి. ఈ సినిమా బాగోదు అంటే దాని ఛాయలకి రావట్లేదు సార్. మనం 10 రూపాయలు పెట్టినా, 500 పెట్టినా సినిమా నచ్చితేనే వస్తారు సార్. సినిమా బాగుందంటేనే వస్తారు. ఆ బాగున్నా వచ్చే పరిస్థితులు ఉన్నాయా? ఈ రేట్లు పెంచడం వల్ల కావచ్చు, లేకపోతే ఓటీటీలు రావడం వల్ల కావచ్చు. ఓటీటీ ప్లాట్ఫామ్ వల్ల 50% పోయింది సార్. అది మా కొమ్మని మేము నరుక్కున్నట్టు అయింది. ఓటీటీ ప్లాట్ఫామ్ వల్ల ఒకప్పుడు కరోనా టైంలో థియేటర్లు లేవు కాబట్టి ఓటీటీ వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేశారు, మేము వాళ్ళని ఎంకరేజ్ చేసాం. డెఫినెట్గా 3 పువ్వులు 6 కాయలుగా ఓటీటీ ప్లాట్ఫామ్ బ్రహ్మాండంగా ఉంది. కానీ ఈ రోజు ఓటీటీ ప్లాట్ఫామ్ వల్ల ఆ పరిస్థితులు లేరు సార్.
ఇప్పుడు ఎంత గొప్ప సినిమా అయినా సరే మార్నింగ్ షో తర్వాతే కొంటానంటున్నారు. ముందుగా అంటే పుష్ప లాంటి సినిమా కొన్ని ఉండొచ్చేమో కానీ కొన్ని సినిమాలకు మాత్రం ముందుగా ఏమైనా కొద్దిగా గొప్ప అడ్వాన్స్ ఇస్తారు, సినిమా మార్నింగ్ షో తర్వాతే దాని రేటు ఖండిస్తారు సార్. నిజంగా సినిమా నచ్చలేదు అనుకోండి, పేపర్ వ్యూస్ అంటారు, ఎంతమంది చూస్తే అన్ని డబ్బులే వస్తాయి మాకండి. డెఫినెట్గా ఇది కొనే సినిమా అవ్వదండి. నిజంగా వాళ్ళకి మేము బాకీ పడ్డాం, నెక్స్ట్ సినిమా ఆ నెక్స్ట్ సినిమాలో తీర్చుకోవాల్సింది. అందువల్ల ప్రొడ్యూసర్ ఏం హ్యాపీగా లేడు సార్. ఇక్కడ మీరు గవర్నమెంట్ చెప్పే విధానాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే రేట్లు తగ్గితే బాగుంటుంది, డెఫినెట్గా బాగుంటుంది, కానీ దీనికి ఒక పర్ఫెక్ట్ జీవో కావాలి సార్. ఏదో మనం నలుగురు కలిసి మాట్లాడేసిన తర్వాత వాళ్ళు చెప్పింది వేదం అని మాత్రం అనుకోవద్దు సార్. ఏదైనా ఒక మంచి ఉద్దేశం స్టార్ట్ చేసేటప్పుడు దాన్ని పర్ఫెక్ట్గా రేట్లు తగ్గడం న్యాయమే, కానీ నేను నా కోరిక ఏమనిపిస్తుందంటే ఒక జీవో, ఇప్పుడు సి క్లాసులు ఉంది సార్, ఇవాళ సిలు బిఏ ఇలా 3-4 క్లాసుల్లో మనం థియేటర్లను విడదీస్తూ ఉంటాం. సెంటర్ని అండి, థియేటర్ కాదు సార్. ఒకప్పుడు మన చిన్నతనంలో సి క్లాసులు అంటే తెరలు కట్టి ఆడేవారండి, అవి టూరింగ్ టాకీస్లు అనేవారు. దానికంటే కొంచెం బెటర్ థియేటరు చిన్న చిన్న గోళ్లతో కట్టేవారు. తర్వాత ఒక మాదిరి థియేటర్లు ఉండేవండి. ఇవి పూర్వం జరిగింది. కానీ ఇప్పుడు యూత్ మారిపోయారు సార్. ఇప్పుడు విజయవాడ పక్కనున్న ఊర్లు కానీ రూరల్ ఏరియా, అలాగే హైదరాబాద్ సిటీ దీని పక్కనున్న రూరల్ ఏరియా అండి, ఈ ఏరియాల్లో కూడా ఒక అద్భుతమైన థియేటర్లు కడుతున్నారు సార్. కోట్లాది రూపాయలు బ్యాంక్ లోన్స్ ఇంకోటి తీసుకుని ఈ థియేటర్ అద్భుతంగా ఉండాలి, నా థియేటర్కి వచ్చిన ఆడియన్స్ సంతృప్తి చెంది బయటికి వెళ్ళాలి, థియేటర్ బ్రహ్మాండంగా ఉంది అని అనిపించుకోవాలనే ఆలోచనతోటి ఎగ్జిక్యూటర్లు కానీ లేకపోతే ఆ థియేటర్ కట్టిన ఓనర్ అంత స్తోమత లేకపోతే దాని లెస్సీలు ఎక్కువ పెరిగారు సార్. ఇప్పుడు ఎక్కువ శాతం చాలా చోట్ల లెస్సీలు కూడా తయారయ్యారండి. ఈ లెస్సీలు వాళ్ళ సొంత డబ్బు పెట్టుకుని థియేటర్లను బాగు చేసి నెంబర్ 1 పొజిషన్లు తీర్చిదిద్దుతున్నారండి. ఇలాంటి వాళ్ళకి గవర్నమెంట్ వైపు నుంచి గవర్నమెంట్ ఏం డబ్బు సాయం చేయక్కర్లేదు సార్. పర్ఫెక్ట్ జీవో, కరెక్ట్ జీవో. నేను అనేది ఏంటంటే ఇప్పుడు నిన్న సోదరులు అందరూ డెఫినెట్గా రేట్లు తగ్గించడం బాగుంది, కానీ ఆ రేట్లు ఎలాంటి రేట్లు? నేల, బెంచి, నేను స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడుతున్నాను సార్. నేల, బెంచి, కుర్చీ, రిజర్వ్డ్ ఇలా 4 క్లాసులుగా విడదీసి మొదటి క్లాసు 50 రూపాయలు కార్మిక సోదరుల కోసం ఒక 20%, తర్వాత క్లాసు ఒక 100 రూపాయలు అదొక 20% అండి, అలాగే 150 రూపాయలు రెక్లైనర్స్ ఇవన్నీ కూడా వచ్చినాయి కదా సార్, అలాంటిది ఒక 200 రూపాయలు ఇలాంటి చేసి అది కూడా మీరు విజయవాడకి ఈ రేట్లు ఇస్తాం, ఆ విజయవాడ పక్కనున్న ఇంకొక గుడివాడకి ఇంకొక రేట్లు ఇస్తాం అనేది కాకుండా ఎక్కడైనా ఒకటే యూనిఫామ్ రేట్లు అండి. ఇప్పుడు మల్టీప్లెక్స్లు ఉన్నాయి సార్, మల్టీప్లెక్స్లో ఇప్పుడు 500 సీట్లు ఉంటాయి సార్. ఈ 500 సీట్లు కూడా పైనుంచి కింద వరకు 150 రూపాయలు అమ్ముతాడు సార్ మల్టీప్లెక్స్. అది మల్టీప్లెక్స్ అనే పేరే కదా సార్, ఆ లోపలంతా అదే థియేటర్ కదా సార్. మరి నా సోదరులు కట్టిన థియేటర్లు కూడా అంతే కదా సార్, వాళ్ళు కూడా బ్రహ్మాండంగా తయారు చేస్తున్నారు. మరి అక్కడ వాళ్ళు కూడా ఇవే సీట్లు వేస్తున్నారండి, సేమ్ సీట్లే కదా. ఈ మల్టీప్లెక్స్లకి ఈ రేట్లు ఇచ్చి వాళ్ళకి ఎందుకు రేట్లు తగ్గించాలి? ఇంకా మల్టీప్లెక్స్ లో 150 తీసుకుంటే కింద కూర్చున్న వాడికి కూడా సరిగ్గా తెర దగ్గరగా ఉంటాడు సార్. ఇప్పుడు లాస్ట్ టికెట్ 499 నెంబర్ నాది అనుకోండి, నేను లాస్ట్ లో స్క్రీన్ కి ఇలా పెట్టి ఇలా హెడ్ పెట్టి చూడాలి సార్. నా సోదరుడి థియేటర్ అయితే అలా ఏం లేదు, దానికి దగ్గర రేటే దాని ఉంటుంది కదా సార్. అందుకని నేను అనేది ఏంటంటే 4 క్లాసులు మా థియేటర్లో అయితే 4 క్లాసులు సార్, నేల, బెంచి, కుర్చీ, రిజర్వ్డ్ 4 క్లాసులుగా పెట్టుకుని 50 రూపాయలు ఉంటుంది, 100 రూపాయలు ఉంటుంది. బట్ ఎగ్జిబిటర్స్ ఆ విధంగా అనలేదు. అదే వాళ్ళు మరి ఏ ఉద్దేశంతో మాట్లాడారో నాకు తెలియదు సార్. నేను గత 45 సంవత్సరాలు బట్టి ఇదే బిజినెస్ చేస్తున్నాను. నేను ఒక ఎగ్జిబ్యూటర్గా కానీ, ఒక డిస్ట్రిబ్యూటర్గా కానీ, ఒక ప్రొడ్యూసర్గా కానీ నేను కంటిన్యూ అవుతూనే ఉన్నాను. ఈ దీంట్లో ఉన్న బాధలన్నీ కూడా నాకు తెలుసు కాబట్టి ఆ ఉద్దేశంతో నేను మీకు కానీ మీ ద్వారా గవర్నమెంట్కి కానీ తెలియజేస్తున్నాను సార్. ఈ 4 క్లాసులు అనేది పర్మనెంట్ జీవో నేను అడిగేదండి. ఒకటే జీవో, ఇంకా అది వాళ్ళు ఒక 6 మాసాల వరకు మళ్ళీ ఈ రేట్లలో ఏ రకమైన చేంజ్ ఉండదండి. బీ ఫారంలో ఒక్కసారి ఎంటర్ అయిన తర్వాత 6 మంత్స్ ఎంతో పీరియడ్ ఉంటుంది సార్. ఈ 6 మాసాలు అవే రేట్లు అమ్ముకోవాలి, ఇంకెచ్చు తగ్గులు ఏమి లేవు సార్. వాళ్ళు అదనంగా అమ్మి ఫ్రాడ్ చేయవలసిన అవసరం కూడా లేదు. గవర్నమెంట్కి దాని ప్రకారంగా బ్రహ్మాండమైన ట్యాక్స్ కూడా వస్తుంది. సో బెనిఫిట్ షో ఉండాలంటారా వద్దంటారా? బెనిఫిట్ షో వల్ల ఉపయోగం ఏమి లేదు సార్, బెనిఫిట్ షో అక్కర్లేదు సార్. మీరు ఈ విధానాన్ని అమలు చేసి ఈ ప్రకారంగా మీరు మార్కెట్లో ఈ జీవోను వదలగలిగితే బెనిఫిట్ షో అక్కడ సస్యశ్యామలం అయిపోతుంది సార్. ఇండస్ట్రీ అన్ని థియేటర్లు బ్రతుకుతాయి. కానీ నేననేది ఏమిటంటే ఈ రోజే లేదనకండి, దయచేసి ఈ రోజే లేదనొద్దు అంటున్నాను.
మీరు ఒక టైం ఇవ్వండి. సోదరులందరూ కూడా ఓహో మనం నెక్స్ట్ బెనిఫిట్ షోలు ఉండవు. అంటే మీరు అన్న ప్రకారం సంక్రాంతి తర్వాత అట్లాగా, సంక్రాంతి తర్వాత ఏదో 3 months 90 days అన్న ఇవ్వాలి కదా సార్. ఇప్పుడు ఆల్రెడీ తయారైపోయిన సినిమాలు ఉన్నాయి కదా సార్. మరి వీళ్ళు తెలిసి ఖర్చు పెట్టారో తెలియక ఖర్చు పెట్టారో ఈ రోజు పోస్ట్ మార్టం మనం చేయలేం, కానీ వందలాది కోట్ల రూపాయలు మనం ఇండస్ట్రీలో ఖర్చు పెట్టాం సార్. వందలాది కోట్ల రూపాయలు దాంట్లో ఇరుక్కుపోయి ఉన్నారు. మరి వీళ్ళందరూ బయటపడాలి అంటే 2 గవర్నమెంట్లు సహకరించాలి. సో ఇక్కడ ఇంకొక విషయం సార్, ఆంధ్ర గవర్నమెంట్ కూడా దీన్ని ఆలోచించాలి, బెనిఫిట్ షో రద్దు చేయడం కానీ టికెట్ రేట్లు పెంచకుండా ఉండడం కానీ అని అన్నారు వాళ్ళు. అవునండి. సో అలా ఆంధ్ర గవర్నమెంట్ చేస్తుందంటారా, లేకపోతే అది కూడా ఆలోచిస్తుందంటారా? ఎట్లా? డెఫినెట్ గా చేస్తుంది సార్. కాకపోతే గవర్నమెంట్ ఏమవుతుందంటే కొంత టైం ఇస్తుందండి. అంటే ఈ రోజు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ప్రకారంగా సార్, ఈ సిచ్యువేషన్ నిన్న ఈ గొడవలు జరగకపోతే సీఎం సార్ కూడా ఇది ఇంత అర్జెంట్ గా పెట్టరు కదా సార్. ఒక్కసారి ఆలోచించండి. వారు తెలుగు ఇండస్ట్రీకి కావలసిన ఇచ్చారు, బెనిఫిట్ షోలు ఇచ్చారు, టికెట్ రేట్లు పెంచుకోమన్నారు, నెంబర్ ఆఫ్ షోలు వేసుకోమన్నారు, బ్రహ్మాండంగా వ్యాపారం చేసుకుని 4 రూపాయలు సంపాదించుకుంటారా బాబా అన్నారు. వాళ్ళు ఏం ఆశించలేదే. ఓ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి కానీ ఓ ఎగ్జిబిటర్ దగ్గర నుంచి వాళ్ళు ఏం ఆశించలేదే. ఇంత బ్రహ్మాండంగా చేసిన సీఎం గారు ఆ క్షణం అక్కడ ఎందుకు కోపం వచ్చిందంటే మా దురదృష్టం కొద్దీ ఒక ఇన్సిడెంట్ జరిగిపోయింది. అది ఎలా జరిగింది, ఎవరు దురదృష్టం అన్నది కూడా నేను ఈ క్షణం ఇక్కడ చెప్పలేను సార్. ఒక దురదృష్టకరమైన వార్త అక్కడ జరిగిపోయింది. ఆ జరిగిన మీద పెద్ద ఆయన కోపం వచ్చిన మాట వాస్తవం. వారి మనసు కరిగి దీనికి కొంత టైము. డెఫినెట్గా మీ ఆలోచన చాలా మంచిది సార్. ఈ రేట్లో ఇవ్వండి, ఇంకా బెనిఫిట్ షోలు అక్కర్లేదు, కానీ ప్రతిదానికి కొంత టైము. ఆ టైం ఇస్తే ఈ లోపల మా దగ్గర ఉన్న దాన్నంతా సర్దుకుంటాం. నెక్స్ట్ తీసే ప్రొడ్యూసర్లు ఈ సినిమాకి ఇంతే వస్తుంది, మనం ఈ జిల్లాని ఇంతకే అమ్ముకుంటాం, ఆ జిల్లా నుంచి వచ్చిన డిస్ట్రిబ్యూటర్ ఇంతే కడతాడు అని ఒక ఆలోచన వస్తుంది సార్. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఈ సడన్ నిర్ణయం వల్ల ఈ రకమైన ఇబ్బంది ఉంది అంటున్నారు. అవునండి. కొంత సమయం కావాలంటున్నారు. అవునండి. సో ఓకే, ఈ నిర్ణయం వల్ల నిజంగానే ఈ 3 సంవత్సరాల కాలం వరకు ఇష్టమున్న రీతిన రెమ్యునరేషన్లు తీసుకొని ఇష్టమున్న రీతిలో ఖర్చు పెట్టే సంప్రదాయం కొంతగా తగ్గుతుందా ఏమైనా, లేకపోతే ఇంకా దానికి మళ్ళీ కొత్త ధోరణి ఏదైనా యాడ్ అవుతుందా? డెఫినెట్గా తగ్గుతుంది సార్, తగ్గకుండా ఉండదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే సార్, ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్ సినిమా తీయలేకపోతే రేపు కార్పొరేట్ సినిమాలు వాళ్ళు వస్తారు సార్. ఈ ఇండస్ట్రీ ఆగదు సార్. మనం గతంలో కూడా రిలయన్స్ కానీ లేకపోతే పిరమిడ్ సాయి మీరా కానీ ఇలాంటి కార్పొరేట్ కంపెనీలు వచ్చినాయి కదా సార్. అంటే ఒకటి సార్, ఇక్కడ నా ఆవేదన ఏంటంటే ఒక సామాన్యుడికి సినిమాని దూరం చేసి పడేస్తున్నారు కదా. అవునండి, అవునండి. కార్పొరేట్ వచ్చినా లేదా ఈ పెద్ద ప్రొడ్యూసర్లు 100 కోట్లు పెట్టినా, పెద్ద పెద్ద హీరోలు కోట్లు రెమ్యునరేషన్లు తీసుకున్నా, లేకపోతే పాప్కార్న్ 450 రూపాయలు పెట్టినా, సామాన్యుడు ఇంకా సినిమాకి వెళ్ళడం మానేసి పైరేటడా లేకపోతే ఇట్లాంటి వాటికి దారితీస్తోంది కదా. అదే సార్ నేను అనేది కూడా, సింగిల్ స్క్రీన్లు బతికించండి, సింగిల్ స్క్రీన్లకి ఇంకొకటి కూడా మీ ద్వారా నేను కోరుకుంటున్నది ఏంటంటే, సింగిల్ స్క్రీన్లకి సింగిల్ లైసెన్స్ అండి. ఇప్పుడు లైసెన్సులు కూడా చాలా ఇబ్బంది అవుతుంది సార్ ఎగ్జిబిటర్కి. నన్ను సోదరులు ఎవరు గుర్తు చేయలేదు. ఇప్పుడు రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కానీ, హెల్త్ కానీ, ఫైర్ కానీ, ఇలా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఇలా కొన్ని లైసెన్సులు ఉంటే కానీ ఆ థియేటర్ నడపడానికి అవకాశం లేదు సార్. డెఫినెట్గా ఈ రోజున థియేటర్లు కూడా అద్భుతంగా ఉన్నాయండి. వీటి గురించి ప్రత్యేకమైన అవసరం లేదు. కలెక్టర్ అథారిటీస్ ఇచ్చి ఈ లైసెన్సులు అన్నీ కూడా ఒకే ఒక లైసెన్స్ అండి. మీరు 1 year ఇస్తారా, 1 సంవత్సరం ఇస్తారా, 2 సంవత్సరాలు ఇస్తారా, 3 సంవత్సరాలు ఇస్తారా అన్నది మీ నిర్ణయానికి తీసుకుని ఒకే ఒక లైసెన్స్ మీద ఒకే ప్లాట్ఫామ్లో వెళ్ళింది అనుకోండి, ఎగ్జిబిటర్ కూడా వ్యాపారం మీద ఉత్సాహం కలుగుతుంది సార్. డెఫినెట్గా ఈ రేట్లు మీరు మాకు జీవో ఇష్యూ చేయండి, ఈ రేట్లకు తగ్గట్టుగానే సినిమాలు రిలీజ్ అవుతాయి. ఇప్పుడు అందరూ సినిమా చూస్తారు. ప్రతి వాడు 50 రూపాయలు రిక్షా సోదరుడు, కార్మిక సోదరుడికి 50 రూపాయలకి టికెట్ ఇస్తున్నాం కదా సార్. ఈ రోజు మల్టీప్లెక్స్లో 150 రూపాయలు పెట్టి టికెట్ కొంటున్నాడు అంటే 90 రూపాయలు వేరియేషన్ ఉంది సార్. అంటే 500 ఉన్న సీట్లలో 100 సీట్లకి నేను ఫ్లోర్ నేల ఇమ్మంటున్నాను సార్. నేల మేము 100 టికెట్లు అమ్ముతాం సార్, మీరు 50 రూపాయల రేటుగా అమ్ముతాం. కానీ మీరేంటంటే పర్మనెంట్ జీవో ఇష్యూ చేయండి. ఇప్పుడు నేను మామూలుగా వెళతాను సార్, నేను చివరిలో ఉంటాను, ఒక ఆయన కోటు బూటు వేసుకుని ఇంకో వెళ్తాడు, చాలా అర్లీగా వెళ్ళిపోయి ఆయన జీవో తెచ్చుకోగలుగుతున్నాడు. ఇప్పుడు మల్టీప్లెక్స్లో కూడా 2 స్క్రీన్లు ఉన్నాయి, 3 స్క్రీన్లు ఉన్నా కూడా దాన్ని మల్టీప్లెక్స్గా పరిగణిస్తున్నారండి. సార్ ఇక్కడ ఇంకొక విషయం, ఈరోజు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దాని రిపర్క్యూషన్స్ ఎట్లా ఉన్నాయంటే, ఒక ప్రొడ్యూసరు, ఒక ఎగ్జిబిటరు, ఒక డిస్ట్రిబ్యూటర్ వీళ్ళంతా గగ్గోలు పెడుతున్నారు. ప్లస్ అల్లు అర్జున్ని పరామర్శించడానికి పొలోమని అందరూ వెళ్ళిపోయారు. సో ఆ అబ్బాయిని పరామర్శించడానికి ఎవరు రాలేదన్న విమర్శలు ఎదుర్కొన్నారు. అవునండి. ఇదంతా ఒక ఎత్తు అయితే, నిజానికి ఆడియన్స్ ఇప్పుడు ఈ రోజు ఇంతమంది గగ్గోలు పెడుతున్నారు కానీ ఆడియన్స్ని ఎప్పుడైనా ఆలోచించారా వీళ్ళంతా? అది దురదృష్టకరమైన విషయమే సార్. ఎట్లా దురదృష్టం? ఇప్పుడు అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అనేది ఎట్లా క్రియేట్ అవుతుంది?
యాక్సిడెంట్ అనేది ఎట్లా క్రియేట్ అవుతుంది? అసలు మీరు మీరు చెప్తున్నది వాస్తవం సార్. డెఫినెట్గా పలకరించడానికి ఆ అబ్బాయిని చూడవలసింది, ఆ అబ్బాయికి ఏదైనా చేయగలిగింది డెఫినెట్గా చేయాలి సార్. ఇండస్ట్రీ తరఫున అందరం కలిపి చేయవలసిన ధర్మం ఉంది సార్. అంటే నేను మీ ముందు ఈ రోజున గొప్పగా చెప్పడం కాదండి, ఆ మరుసటి రోజు నా సంజయ్ థియేటర్ దగ్గర ఎంక్వైరీ చేసుకుని నా హాస్పిటల్ దగ్గర కూడా వెళ్ళడం జరిగింది సార్. అంటే నేను ఏదో ఉడతలాగా వెళ్ళినా నా గురించి పెద్దగా ఎవరికి తెలియదు. ఈవెన్ జగపతి బాబు గారు కూడా ఆయన ట్వీట్ పెట్టారు, బాబు గారు వెళ్ళారు, పెద్ద హడావుడి లేకుండా వెళ్ళొచ్చానని ఆయన చెప్పారు. వెళ్ళారు సార్, కొంతమంది వెళ్ళారు. ఇప్పుడు హడావుడి అంటే అల్లు అర్జున్ గారు వెళ్ళలేదు అనేది ఇక్కడ ఉంది సార్. అల్లు అర్జున్ గారు వెళ్ళటం అంటే సార్, ఇప్పుడు మొన్న థియేటర్లో జరిగింది. ఇప్పుడు అతను చిరంజీవి గారి తర్వాత అంత చరిష్మా ఉన్న హీరో సార్. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు ఎంతైతే ఉందో ఈ రోజున అల్లు అర్జున్ కూడా అంతే ఉంది సార్. చిన్నపిల్లాడు దగ్గర నుంచి పెద్దవాడి వరకు కూడా అల్లు అర్జున్ అంటే ఎగబడే పరిస్థితి వచ్చేసిందండి. ఆయన మనసులో ఏముందో నాకు తెలియదు, కానీ నాకు తోచిన ఆలోచన ఏమిటంటే, ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి హాస్పిటల్కి వెళ్ళాడు అనుకోండి, అది డెఫినెట్గా పెద్ద ప్రాబ్లం అవుతుంది సార్. హాస్పిటల్నే లేపేసే పరిస్థితి వస్తుందండి ఈ ప్రేక్షకుల వల్ల. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే, వాళ్ళ తండ్రి గారు వాళ్ళ తరపున వాళ్ళు కొంతమంది వెళ్ళారని అంటున్నారు. వెళ్ళారో లేదో నాకైతే తెలియదు. ఇప్పుడు బన్నీవాసు గారు వెళ్ళారు, లేకపోతే ఇంకొక ఆయన కూడా వెళ్ళారు. నేను చూస్తున్నాను, నువ్వేం కంగారు పడదు. ఇప్పుడు ప్రతి వరకు నేను కోట రామకృష్ణ గారి సర్కిల్లో నేను ఒక 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉన్నాను సార్. కోట రామకృష్ణ గారు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ముందుగా నేనే ఉండేవాడిని. ఆయన ఏదన్నా అడిగితే నేను చూసుకుంటున్నాను, మీరేం మాట్లాడద్దు. వాళ్ళ సిస్టర్ నా రాజమండ్రిలో యాక్సిడెంట్ అయింది సార్. యాక్సిడెంట్ ఒక బస్సు యాక్సిడెంట్ అండి, చాలా మంది చనిపోయారు దాంట్లో. వాళ్ళ బావగారు చనిపోయాడు, వాళ్ళ సిస్టర్ ఏమో అయోమయ పరిస్థితిలో వచ్చిందండి. సేమ్ ఇలాంటి కేసే. ఆ రోజున కంగారు పడిపోతుంటే, అక్కర్లేదు నేను చూసుకుంటున్నాను, మీరు రావద్దు. 15 రోజులు నేనుండి 16వ రోజు ఆయన వచ్చాడు సార్. అంటే ఆయన ప్రేమ లేక కాదు, చెల్లెలంటే అభిమానం లేక కాదు, అక్కడికి వెళ్ళకూడదని కాదు, ఇక్కడ వర్క్ టెన్షన్ ఉండి కూడా కాదు, ఇవన్నీ ఏం కాదు. సరే, నా మనిషి ఒకడు ఉన్నాడు, వాడు చూసుకుంటున్నాడు, ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాడు, ఓకే, తను కళ్ళు తెరిచే నాటికి నేను వెళ్ళి పలకిద్దాం, అక్కడ అంతా అవుతుందిగా. అలాంటి ఆలోచనే ఇవాళ అర్జున్ గారి మనసులో ఉండొచ్చు కదా అని నేను అనుకోవటం సార్. నా జీవితంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి, బహుశా అర్జున్ గారు కూడా బన్నీవాసు గారు ఉన్నారు కాబట్టి, బన్నీవాసు గారు చూసుకుంటున్నారు కాబట్టి అర్జున్ గారు ఏమన్నా అలా ఆలోచించుండొచ్చు సార్. అండ్ 25 లక్షలు ఇస్తామని చెప్పి 10 లక్షలే ఇచ్చారని చెప్పి, నాకు ఈ అమౌంట్ గురించి అయితే నాకేం తెలియదు సార్. కాకపోతే నాకు తెలుసున్న ప్రెస్ మీట్ లో చెప్పారు కదా, వాస్తవానికి మేము ఇంకా అందరం కలిసి ఏదో చేద్దాం. అదే సార్, వీళ్ళ ఆలోచన ఏంటంటే, కొంత సుకుమార్ గారు, కొంత మైత్రి వాళ్ళు, కొంత అర్జున్ గారు కలిపి ఒక ఫండ్గా ఏర్పాటు చేసి ఆ ఫ్యామిలీకి అది చెయ్యాలనేది వాళ్ళ ఆలోచన ఉందని బయట తెలిసింది సార్. ఈ ప్రెస్ మీట్ కంటే ముందే ఒక పెద్ద అమౌంటే వాళ్ళు ఇవ్వాలని ఒక ఆలోచన ఉందని చెప్పేసి నాకు ఒక పెద్ద ఆయన ద్వారా తెలిసిందండి. మరి తద్వారా కొంత లేట్ అయిపోయింది. ఆ లేట్ కారణం ఏంటో నాకు తెలియదు. సో ఇందాక నేను అడిగినట్టు, సో ఆడియన్స్ విషయంలో నిజానికి మరి ఆలోచించే రోజులు ఏమైనా వస్తాయా, లేకపోతే ఇలాగే కొనసాగుతూ ఉంటుందా సిచ్యువేషన్? డెఫినెట్గా ఇంక ఈ సిస్టమ్ జరగదు సార్. డెఫినెట్గా మార్పు వస్తుందండి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ బ్రతకాలి సార్. ఆ థియేటరు అంటే కొంత 10 ఏళ్ళు 8 ఏళ్ళు పోయిన తర్వాత ఇక్కడ ఒక పలానా థియేటర్ ఉండేదంటే అద్భుతంగా ఉంది. ఇప్పుడు మనం విజయవాడలో కానీ ఇంకో గుంటూరులో కానీ చాలా థియేటర్లు తీసేశారండి. ఇక్కడ భలే థియేటర్ ఉండేది, సరస్వతి మహల్ ఉండేది, లేకపోతే నాగార్జున ఉండేది, లేకపోతే ఇక్కడ హైదరాబాద్లో ఈ పలానా థియేటర్ ఉండేది అని మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు తర్వాత కూడా ఇంకో 10 ఏళ్ళు పోతే ఇలా చెప్పుకునే పరిస్థితి మళ్ళీ ఇంకా ఎక్కువ థియేటర్లకు వస్తుందండి. అందుకని ఇండస్ట్రీని బ్రతికించుకోవాలి, థియేటర్లను బ్రతికించుకోవాలి అంటే రేట్లు తగ్గాలండి. నేను అనుకున్న 4 క్లాసుల సిస్టమ్ రావాలి. ఇది ఒక పర్మనెంట్ జీవో వస్తే డెఫినెట్గా మళ్ళీ ఇండస్ట్రీ సస్యశ్యామలం అవుతుందండి. అలాగే హీరోలు కూడా పెద్ద మనసు చేసుకుని వాళ్ళ రెమ్యునరేషన్లు కూడా తగ్గించుకుని, అలాగే డైరెక్టర్లు కూడా వాళ్ళ ఖర్చు విధానాన్ని అండి, ఇప్పుడు ఒక కెమెరా కావాలి, మనం 10 లక్షల రూపాయలు పెట్టి కూడా కెమెరాలు తెచ్చి పక్కన ఐడియల్గా ఉంచే రోజులు ఉన్నాయండి. ఇవన్నీ వీటిలో ఖర్చులు తగ్గించుకుని ఒక సెట్ వేస్తున్నాం, ఒక 1,25 1,30,00,000 ఒక చిన్న సెట్గా అవుతుంది. ఇలాంటి సెట్లు కూడా తగ్గించుకుని రియాలిటీగా ఎక్కడ ఉందో అటువంటి రియాలిటీ కూడా దొరికే పరిస్థితులు ఉన్నాయి సార్ ఇవాళ. సో ఇప్పుడు మీరు అంటున్నారు ఇదే, నేను అదే ఇప్పుడు మీరు అంటున్నారు ఈ విషయం, బట్ ఆ రియాలిటీ కావాలి కదా. 100 కోట్ల రెమ్యునరేషన్, 100 కోట్ల రెమ్యునరేషన్ ఎంతమంది? ఇది హీరోలోను, ప్రొడ్యూసర్లోను, డైరెక్టర్లోను కూడా మార్పు వచ్చి ప్రొడ్యూసర్ని దేవుడిగా చూసి, ఒకప్పుడు ప్రొడ్యూసర్ని దేవుడిగా చూసేవారండి. అలాగే మన పెద్దాళ్ళు కూడా ప్రొడ్యూసర్ కుర్చీలో కూర్చుంటే వాళ్ళు కింద కూర్చున్న రోజులు కూడా చిన్న మన ఫోటోలు అవి చూసాం. ఎందుకంటే ప్రొడ్యూసర్ అన్నవాడు అన్నం పెట్టేవాడు సార్, మనం ఆ పెట్టిన దాన్ని తినేవాళ్ళం. ఆ ప్రొడ్యూసర్ని కూడా మనం దేవుడిగా
చూసి అలాంటి పరిస్థితి మళ్ళీ వస్తే ఇండస్ట్రీ చాలా బాగుంటుంది. వీళ్ళ భవిష్యత్తులో కూడా చాలా డబ్బు ఒకటే ప్రధానం కాదు సార్, క్యారెక్టర్ కూడా కావాలి. ఆ మనిషి చేత 10 మంది పొగడగలిగి ఉండాలండి. సమాజం అతన్ని హర్షించదగ్గే పరిస్థితి రావాలండి. ఇంకొక విషయం సార్, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు, ఆంధ్రాలో అందమైన లొకేషన్స్ ఉన్నాయి, మీరు ఇక్కడికి వచ్చి షూటింగ్ చేసుకోండి అని. అంటే ఈ సందర్భం, ఇప్పుడు ఈ జరుగుతున్న ఇష్యూ సందర్భంలో అది కూడా ఒక ట్వీట్ వచ్చింది. అవునండి. వెంటనే విమర్శ కూడా వచ్చింది, ముందు మీ సినిమాలు ఇక్కడ తీసుకోండి, మీరు ఎక్కడో ఫారెన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అని కొంత విమర్శ కూడా వచ్చింది దాని మీద. అయితే నేననేది ఏంటంటే, ఆయన ఆ ట్వీటుని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, మీరందరూ ఇటు వచ్చేసేయండి అని ఆంధ్రాకి ఏమైనా తరలి రావాలని ఏమైనా అండర్లయింగ్ మెసేజా, లేకపోతే నిజంగానే అక్కడ ఉన్న గిరిజనులకు ఉపాధి కలగాలనా? ఎందుకంటే పుష్ప సినిమా అయితే ఆల్మోస్ట్ ఆంధ్రాలోనే తీశారు. అవును సార్. మరి అక్కడ గిరిజనులకు ఎంతవరకు ఉపయోగపడిందో అది మరి దాని లెక్క మనకు తెలియదు. అదే సార్, స్టాటిస్టిక్స్ ఎవరు చెప్పలేదు. అవునండి. సో నిజంగానే అక్కడికి వెళ్తే ఏమైనా మరి గిరిజనులకు ఉపయోగపడుతుందా, ఆంధ్రాకి వెళ్ళిపోవాలనా? ఇక్కడ ఎవరో సోదరుడు అడిగాడు అని మీరు అంటున్నారు కాబట్టి నేను దానికి చెప్పగలిగింది ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాలన్నీ కూడా ఎలక్షన్ కంటే ముందు స్టార్ట్ అయిన సినిమాలు సార్. ఆయన మినిస్టర్ అయిన తర్వాత ఏ సినిమా కూడా స్టార్ట్ అవ్వాల, ఉన్న సినిమాలు మాత్రమే ఫినిష్ చేస్తున్నాడండి ఆయన. అందుకని ఇంకా ఆ సినిమాల గురించి మనం మాట్లాడుకోవడానికి ఈరోజు అవకాశం లేదు. ఇకపోతే ఆంధ్రాకి సినిమా వాళ్ళు వెళ్ళాలి అంటే డెఫినెట్గా వాళ్ళు ఏదన్నా లొకేషన్స్ ఇవన్నీ ఏర్పాటు చేస్తాను అంటే ఇండస్ట్రీ డెఫినెట్గా కదిలి వెళ్తుంది సార్. ఇక్కడ ఆంధ్ర, తమిళనాడు, కేరళ అంటూ ఏమీ లేదు సార్. ఎక్కడ లొకేషన్స్ బాగుంటే అక్కడ సినిమాలు చేస్తారు. ఈ రోజుకి ఇప్పుడు మీరే అన్నారు, పుష్ప సినిమా మారేడుమల్లిలో జరిగింది, నంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఎక్కువ అక్కడే జరిగిందండి. ఆ పుష్ప 1 అక్కడే జరిగింది, పుష్ప 2 కూడా అలాగే జరిగిందండి. అలాగే మా బోర్డులో కూడా వైజాగ్ బ్రహ్మాండంగా ఉంది. లొకేషన్స్ మాకు ఇబ్బందిగా లేదు, పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తి సహకారం అందిస్తుంది, ఏ కానిస్టేబుల్ మమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు. అంటే మా చిన్న సినిమాలకి ఏ ఎస్ఐ గారు కానీ, ఓ సిఐ గారు కానీ ఇక్కడ మీరు ఎందుకు షూట్ చేస్తున్నారు అనేది ఏమీ లేదు. ముందుగా కాకపోతే వాళ్ళకి తెలియజేయాలి కాబట్టి, అయ్యా ఈ రోడ్ల మీద మేము ఇన్ని గంటలు చేసుకుంటున్నాం అని మేము పర్మిషన్ తీసుకోవడం, వాళ్ళు డెఫినెట్గా పర్మిషన్ ఇస్తున్నారు. మమ్మల్ని అసలు ఏ రకంగానే ఇబ్బంది పెట్టట్లేదు. ఆంధ్ర షూటింగ్లకి చాలా బాగుందండి. భవిష్యత్తులో ఇంకొన్ని సినిమాలు ఆంధ్రాలో చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు అమలాపురం, ఈస్ట్ గోదావరి, అమలాపురం, రాజమండ్రి ఆ ఏరియాలో కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి లొకేషన్స్ అండి. అలాగే వైజాగ్ ఉన్నాయి. అక్కడ మనం డెఫినెట్గా మనం ఆంధ్రాలో సినిమాలు చేసుకోవడానికి ప్రొడ్యూసర్లు అందరూ రెడీగా ఉన్నారు. ఆల్రెడీ కొంతమంది చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఇంకా పెద్ద మనసు చేసుకుని వీళ్ళకి ఏదన్నా చేయగలిగితే డెఫినెట్గా ఇంకా ఎక్కువ సినిమాలు చేయడానికి అవకాశం. ఒకటి తరలిపోతుందా అండి ఇప్పుడు ఈ ఇష్యూ తోటి, తెలంగాణలో అండ్ పవన్ కళ్యాణ్ పిలుపుతోటి ఇప్పుడు అలాగే వెళ్ళిపోతుంది సార్. ఇప్పుడు ఇక్కడ స్టూడియో వైపు ఆలోచన చేసే ప్రయత్నం ఉంటుందా? ఇప్పట్లో ఉండదు సార్. కారణం ఏంటంటే ఒక స్టూడియో కట్టాలంటే సంవత్సరాల టైం కావాలి సార్. ఈవేళ రేపు ఎల్లుండు జరిగిపోయే పరిస్థితి ఉండదండి. డెఫినెట్గా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే, సైట్లు ఏమన్నా ఇవ్వగలిగితే మన వాళ్ళు వెళ్ళి కడతారు సార్. ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారు, స్టూడియో కట్టేంత పొజిషన్ ఆయనకు ఉంది, డెఫినెట్గా కడతాడు ఆయన. అలాగే చిరంజీవి గారు ఉన్నారు, ఆయన స్థలం ఇస్తే ఆయన ఎందుకు కట్టడు? మనకు ఉన్నారు సార్, మనకు బ్రహ్మాండంగా మనకి తెలుగు సినీ పరిశ్రమని సేవ చేయడానికి మన హీరోలు ఎప్పుడూ రెడీగానే ఉంటారు. ఇక్కడ లేరు అని మనం అనుకోవద్దు సార్. వారు ఆ అవకాశం వీళ్ళకి కల్పిస్తే డెఫినెట్గా ఇండస్ట్రీ హైదరాబాద్, వైజాగ్ వెళ్ళడానికి కానీ, ఆంధ్రాలో షూటింగ్లు చేసుకోవడానికి కానీ ఏ రకమైన ఇబ్బంది లేదు. కావాల్సినంత సైట్లు ఉన్నాయండి విశాఖపట్నంలో, కానీ ఇవ్వాలి గవర్నమెంట్ అండి. సో ఫైనల్గా సార్ బాపిరాజు గారు, ఇందాక మీరు ప్రొడ్యూసర్ని దేవుడిగా చూసే రోజులు ఒకప్పుడు బాగా ఉండేవి. అవునండి. ఇప్పుడు ఓన్లీ ఒక ATM మిషన్, క్యాష్ మిషన్, క్యాషియర్ అండి, క్యాషియర్ ఉద్యోగం చేస్తున్నాడు అంతే, ప్రొడ్యూసర్ అయ్యుండి. అవును సార్, అవును సార్, అవును సార్. మరి ప్రేక్షకుడిని దేవుళ్లాగా భావించే పరిస్థితులు మళ్ళీ వస్తాయా? డెఫినెట్గానండి. ప్రేక్షకులు లేకపోతే మేము ఎక్కడ ఉన్నాం సార్? అంటే మీరు మరి ప్రేక్షకుళ్లే దేవుళ్ళు అనే మాటలో ఉన్నంత పవరు నిజంగా ప్రేక్షకుడికి లేదు సార్. ఇప్పుడు మీరు పుష్ప ఒక్క సినిమా గురించి మీరు చెప్తున్నారు, దాని వెనకాల 499 సినిమాలు ఉన్నాయి సార్. ఇప్పుడు మా సినిమాకి 400 రూపాయలు, 350 రూపాయలు కలెక్షన్స్ లేని రోజులు ఉన్నాయి సార్. అంటే ఒకటి ప్రేక్షకుని దేవుడు, ప్రేక్షకులే అభిమానులే మా దేవుళ్ళు, ప్రేక్షక దేవుళ్ళు, లేకపోతే ఇంకేదో ఇట్లాంటి స్లోగన్లు ఇచ్చేటప్పుడు నువ్వు 300 రూపాయల టికెట్, 3000 రూపాయలు, 1300, ఈ కాన్సెప్టే రాదు. అది ఇంకా తగ్గుతుందేమో ప్రేక్షకుడికి. అంటే సార్ ఇప్పుడు దానివల్ల తెలుసో తెలియకో మా ప్రొడ్యూసర్కే నష్టం సార్. ఈ రేట్లు భయపడి ఏమైందంటే సార్, నెంబర్ ఆఫ్ స్క్రీన్లు, నెంబర్ ఆఫ్ షోలు ఫుల్ అవ్వాల్సింది 50-60% ఆగిపోయిందండి. కారణం రేట్లండి. ఇప్పుడు 1000 సీట్లు ఉన్నది 600 సీట్లు, 550 సీట్లతో ఎందుకు ఆగిందండి? రేట్ ఎక్కువని కొంతమంది రాలేదు. అదే మీరు రేట్ రీజనబుల్గా పెట్టండి, 1000 మంది చూస్తారు.
రిపీట్ రన్ వస్తుందండి. అంటే ఒక్కసారి చూడవలసిన వ్యక్తి 4-5 సార్లు కూడా సినిమా చూస్తాడు. ఇప్పుడు గతంలో రామారావు గారు, నాగేశ్వర గారి సినిమాలు కూడా నెంబర్ ఆఫ్ సినిమాలు, కృష్ణ గారి సినిమా 35 రోజులు కంటిన్యూగా చూశానండి నేను. కృష్ణ గారు అంటే అంత పెద్ద అండి. అలాగే రామారావు గారి సినిమాలు నెంబర్ ఆఫ్, ఈ రోజు మార్నింగ్ షోకి వెళ్ళి మళ్ళీ మ్యాట్నీకి వెళ్ళిపోయేవాళ్ళం, మళ్ళీ ఫస్ట్ షో కూడా వెళ్ళిపోయేవాళ్ళం అండి. స్కూల్ ఎగ్గొట్టి లేకపోతే సగం సినిమా చూసి బయటకు వచ్చి మళ్ళీ ఇంకో సగం సినిమా చూసేవాళ్ళం అండి. సినిమా, మన తెలుగు వాళ్ళంటే సినిమా పిచ్చి సార్, సినిమాని అసలు వదలరు. వాళ్ళకి అందుబాటులో మనం సినిమా చూపించగలిగి ఉండాలండి. హీరోలు కూడా కొంచెం వాళ్ళు మనసుని మార్చుకుని ప్రేక్షకుడికి మీరు చెప్పినట్టుగానే అందుబాటు ధరలో సినిమా ఇవ్వగలిగితే, ఆ ప్రొడ్యూసర్ని మనం కాస్త దేవుళ్ళ చూడగలిగితే డెఫినెట్గా సస్యశ్యామలం అయిపోద్ది సార్. ఇండస్ట్రీ చాలా బాగుంటుంది సార్. మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చుకోండి, తెలుగు ఇండస్ట్రీ అంత గొప్పదనం ఏ ఇండస్ట్రీలోనూ లేదు సార్. అంత దౌర్భాగ్యం తెలుగు ఇప్పుడు అంత కొట్లాట దౌర్భాగ్యం కూడా మన దగ్గర. అదే సార్, అది ఈ మధ్య వచ్చింది సార్. ఈ 4-5 గుళ్ళు గోపురాలకు వెళ్తే కూడా మేము చాలా డిబేట్స్ లో వాదిస్తూ ఉంటాం. గుళ్ళు గోపురాలకు వెళ్తే కూడా VIP ఎంట్రీలు అంటారు, వేలకు వేలు తీసుకుంటారు. మరి దేవుడు కూడా కాస్ట్లీ అయిపోయాడనే మాట్లాడతాం. ఒక రెస్టారెంట్ కి పోతే తినడానికి అదే ఇడ్లీ అక్కడ 100 రూపాయలు ఉంటుంది, 2 ఇడ్లీలు ఇస్తాడు. అవునండి. అట్లాగే సినిమా చూడాలంటే కూడా ఒక మల్టీప్లెక్స్ ల కల్చర్ వచ్చేసరికి ఈ రోజు వాడు పాప్కార్న్ కొనుక్కోవాలంటే వాడికి గజగజ వణుకొస్తుంది. అదే సార్, మీరు మల్టీప్లెక్స్ సంస్కృతిని తగ్గిద్దాం సార్. మల్టీప్లెక్స్ ఎవరు సార్, ఎవరో కార్పొరేట్ ఆఫీస్ వాళ్ళు. ఈవెన్ మల్టీప్లెక్స్ అనేది ఒక సమస్య మాత్రమే, హీరోల రెమ్యూనరేషన్ లగ్గించి మొదలు పెట్టారు. అదే సార్, మీరు అన్నది గవర్నమెంట్ ఒక జీవో, నేను ఇందాక అడిగిందేనండి, 4 క్లాసులతో సంబంధించినటువంటి ఒక జీవోని ఇష్యూ చేయండి. పెద్ద బలం సార్ ఎగ్జిబిటర్ కండి. మీకు 4 క్లాసులు, నేల, బెంచి, కుర్చీ, రిజర్వ్, ఈ 4 క్లాసులకు సంబంధించిన జీవోని ఒకటి మార్కెట్లోకి వదలండి. డెఫినెట్గా చాలా మంది ఎగ్జిబిటర్లు ఆ జీవోని అమలు చేసుకుంటారు, బీ ఫార్మ్లో రేట్లు మార్చుకుంటారు. ఇంకొకటి మీరు ఎగ్జిబిటర్కి చేయవలసిన హెల్ప్ ఏంటంటే సింగిల్ లైసెన్స్ అండి. సింగిల్ లైసెన్స్ విధానం ఒకటి పెట్టండి. అంతా మీ ఆ డేట్లన్నీ మీ కనుసన్నల్లోనే ఉన్నాయి. మీ MRO, మీ రెవెన్యూ ఇన్స్పెక్టర్, లేకపోతే ఇంకా రోజు తిరుగుతూనే ఉంటారు ఆ థియేటర్ చుట్టూ. ఆ థియేటర్ ఎలా ఉందో మీకు తెలియకుండా ఏమి ఉండదుగా. రాత్రికి రాత్రి ఆంజనేయ స్వామిలాగా తీసేసి ఇంకో చోట పెట్టేసే పొజిషన్ ఆ థియేటర్ ఉండదు కదా సార్. అందుకని గవర్నమెంట్ కూడా కాస్త ఆలోచించి ఈ సింగిల్ విధానంలో లైసెన్సుల్ని అమలు చేస్తూ ఈ 4 క్లాసుల రేట్లు ఇవ్వగలిగితే డెఫినెట్గా ఇండస్ట్రీ బాగుపడుతుంది. అంటే సడన్గా అన్నప్రసన్న రోజున ఆవకాయ తినలేము సార్. ఈ రోజు ఇది జరిగిపోద్దని నేను అనట్లేదు, కానీ 2 నెలలకో 3 నెలలకో 4 నెలలకో డెఫినెట్గా జరుగుతుంది సార్. ఈ సంక్రాంతి తర్వాత సినిమాలన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి సార్. సినిమా చూసే ప్రేక్షకులు పెరుగుతారు సార్. రిపీట్ ఆడియన్స్ వస్తారండి. ఆడియన్స్ ఎక్కడా పుట్టరు సార్. ఉన్న ఆడియన్స్ వాళ్ళని మనం ఒక రకంగా చంపేస్తున్నాం. ఈ చంపకుండా ఈ జీవో గాని మార్కెట్లోకి వస్తే డెఫినెట్గా రేట్లు కాదంటలేదు సార్. రేట్లు అనే సిస్టంలో ఆడియన్స్ మనం ఇబ్బంది పెడుతున్నాం. ఈ రేట్లు కాస్త తగ్గి కొంచెం ఈ 50 రూపాయలు, 100 రూపాయలు, 150 రూపాయల రేట్లు వస్తే 150 రూపాయల టికెట్ కొనలేని వాడు 100 కొంటాడు సార్. 100 కొనలేని వాడు 50 కొంటాడు. 50 అందుబాటులో ఉందిగా. ఒక థియేటర్లో 200 మంది, అంటే 1000 మంది ఉన్న కెపాసిటీలో 200 మంది, 500 ఉన్న కెపాసిటీలో 100 మంది ఉంటారండి. మాకు ఈవేళ 100 మంది కూడా వచ్చే పొజిషన్ లేదు సార్ చిన్న సినిమాలకి. డెఫినెట్గా బాగుంటుందండి. ఏదేమైనా గవర్నమెంట్ దయచేసి ఇంకొకసారి ఆలోచించి దీనికి కొంత టైం ఇస్తూ ఈ బెనిఫిట్ షోలు వీటికి ఒక టైము, ఏదో ఒక డెడ్ లైన్ పెట్టి ఆ తర్వాత నుంచి ప్రొడ్యూసరు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాడు, తన ఖర్చుల విధానం తగ్గించుకుంటాడు. ఏ సినిమా బడ్జెట్ ఎంత అవుతుందో, దాని బిజినెస్ ఎంత ఉందో అంతగా చేసుకుంటాడు. ఒకవేళ కానీ కర్మకాలి పెంచి చేసుకునకుండా అతను అనుభవిస్తాడు. అది ఇప్పుడు మనకి రాజు, ఆయన తలుసుకుంటే ఏది అబంధం అంటూ లేదండి. పెద్ద మనసు చేసుకోవాలి అంతే. అందరూ మనుషులమే కదా సార్. చూద్దాం సార్, అంటే మీరు అన్నట్టుగా మరి దాని మీద ఎలాంటి రెస్పాన్స్ ఉంటుంది అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్ బాపిరాజు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అదండి పరిస్థితి. మొత్తానికి తీసుకున్న కఠిన నిర్ణయం అయిన బెనిఫిట్ షోలు ఎత్తివేయాలనేది, తర్వాత టికెట్ రేట్లు పెంచకుండా ఉండాలనే విషయాన్ని వెంటనే అప్పటికప్పుడే అమలు చేయడం కంటే కొంత ఆలోచించి కాస్త సమయం ఇచ్చి అమలు చేయడం అనేది కొంత సహృద్భావ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుందని వారు అంటున్నారు. ఎట్ ద సేమ్ టైం నిజానికి సినిమా అనగానే ఆ సినిమాకి సంబంధించిన కథనం, ఈ బలం ఫస్ట్ అక్కడ మొదలైతే ఆ తర్వాత అది ప్రేక్షకులకు చేరాలి. సో ఈ ప్రేక్షకుల చేరే క్రమంలోనే ఈ నిర్మాత నుంచి మొదలు పెడితే ఈ ప్రేక్షకుల ముందు వరకు వచ్చే ఈ టీం అంతా కూడా ఉంటుంది. సో ఎప్పుడైతే మనం సినిమాని గట్టిగా నమ్ముతామో, ప్రేక్షకుడిని గట్టిగా నమ్ముతామో, అప్పుడు మధ్యలో వీళ్ళంతా వచ్చేస్తారు. సో నేననేది అదే, ప్రేక్షకులను దేవుళ్ళుగా భావించే పరిస్థితి వస్తే కొంత మార్పు వస్తుందేమో అనే ఒక ఆలోచన అయితే ఉంది. ఎందుకంటే ఈరోజు అదే ప్రేక్షకుడు అనామకుడిగా చచ్చిపోతున్న సందర్భం, ఆ తర్వాత కూడా ఎట్లా జరుగుతుందో ఇప్పుడు మనం చూస్తున్నాం. తప్పెవరిది ఒప్పెవరిది అనే విషయం పక్కన పెడితే పోయిన ప్రాణాలు తిరిగి రాని పరిస్థితి, ఇంకో ప్రాణం కొట్టుమిట్టాడుతోంది అక్కడ. ఇవన్నీ కనుక ఆలోచిస్తే నిజంగా
తప్పు ఎవరిది లేదు, ఇది యాక్సిడెంట్ అనే విషయం మాత్రం దయచేసి అనకండి. ఇందులో అందరి తప్పు ఉందనేది ఒక్కసారి ఆలోచించండి. ఆ తప్పులు ఎవరికి వాళ్ళు సరిదిద్దుకుంటే అది ఖచ్చితంగా ఒక సినిమాను బతికించినట్టు అవుతుంది, దాన్ని నమ్ముకున్న వాళ్ళను అట్ ద సేమ్ టైం ప్రేక్షకుణ్ణి గౌరవించినట్టు అవుతుంది అనేది ఆలోచించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. అండ్ బాపిరాజు గారు కూడా చాలా కీలకమైన విషయాలను మనతో పంచుకున్నారు. బాపిరాజు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా Thank you, మంచి sir. విషయాలు Thank you, sir. చెప్పారు. సో అదండి, మీరు కూడా ఒక్కసారి కామెంట్ చేయండి, సినిమా విషయంలో ఏం జరుగుతోంది, ప్రభుత్వాలు కూడా ఎలా ఉండాలి అనేది ఒక్కసారి కామెంట్ చేయండి. మీ మిత్రులకు కూడా షేర్ చేయండి, సినిమాను ప్రేమించే మిత్రులకు కూడా. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.